మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. అసలు ఉండేనా రోడ్ ఇది? ఇంద్రేశం నుంచి బచ్చుగూడ మీదుగా ఇస్నాపూర్ దాకా ఈ రోడ్ వేసినాకనే, ఈ చిట్కులకు కలిపినాకనే కదా మన భూములకు ధర వచ్చింది, మన ఊరికి కలొచ్చింది. అవునా కదా? 7.5 కోట్ల రూపాయలతో ఆనాడు మన కేసీఆర్ గారు మన మైపాలని అడిగితే ఇంత మంచి రోడ్ వేసి మన బచ్చుగూడకు, మన ఇస్నాపూర్కు, మన చిట్కులకు ఇలా కల తెచ్చిందా లేదా? అంతకుముందు ఉండేనా ఈ రోడ్ ఎవరేసిండ్రు? అట్లే చెప్పుకుంటూ పోతే ఈ నక్కవాగు మీద బ్రిడ్జు, ఆ బ్రిడ్జ్ చేసినాకనే కదా వచ్చుడు పోవుడు తోవలల్కగైంది. ఆ బ్రిడ్జ్ లేకముందు మన బచ్చుగూడ పరిస్థితి ఎట్లుండే? బస్ అన్న చక్కగా వచ్చునా? దయచేసి మీరు ఆలోచన చేయండి. ఇట్లా ఎన్నో చెప్పుకుంటూ పోతే 100 ఉన్నాయి కేసీఆర్ గారు చేసినాయి. మరి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి 2.5 ఏండ్లు అయిందమ్మా. ఏమైనా జరిగిందా? ఒక్కటైంది బస్సు తప్ప అంత తుస్సే. ఆ బస్సు కథ కూడా అది రాదు, బస్సు రాదు, కాలు పెడదామంటే జాగా దొరకది. ఆ బస్సు కథ కూడా ఎట్లా అంటే భార్యకు ఫ్రీ, భర్తకు డబుల్ టికెట్. అవునా కాదా? భార్యకు ఫ్రీ అన్నాడు, భర్తకు నిన్నటిదాకా 20 రూపాయలు ఉంటే ఇప్పుడు 40 కొడుతుండు. ఇక మరి అదేం ఫ్రీయో నాకైతే అర్థం కాలేదు. అర్థమైందా? రానే రాదు కాంగ్రెస్ లా. మరి ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక ఏమన్నా జరిగిందా? ఏం చెప్పిండ్రు ఆ రోజు? కేసీఆర్ 2000 ఇచ్చిండు, మేము రాగానే 4000 పింఛన్ ఇస్తామన్నారు. వచ్చిందా ఎవరికన్నా బచ్చుగూడలో? వచ్చిందా? మరి 4000 ఎగబెట్టిన రేవంత్ రెడ్డికి ఎందుకు ఓటేయాలి మనం? అదే విధంగా అక్క చెల్లెళ్లకు నెలకు 2500 ఇస్తా అన్నాడా లేదా? ఎంతమంది అక్క చెల్లెలకు పడ్డాయా? అది ఎగబెట్టిండు. కేసీఆర్ కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు, నేను తులం బంగారం పెడతా అన్నాడు. ఎన్ని తులాలు వచ్చింది? రాలే. ఆ కళ్యాణ లక్ష్మి చెక్కు కూడా పిల్ల పుట్టినాక కూడా తెలియదు, అది కూడా ఆగం చేసిండు. దవాఖాన పోతే కేసీఆర్ కిట్ బంద్ అయింది పటాన్ చెరువుల. మున్పట్లకి వస్తుందా? బంద్ పెట్టిండు. బతుకమ్మ చీరలు బంద్ పెట్టిండు, గొర్రె పిల్లలు బంద్ పెట్టిండు, చేప పిల్లలు ఇచ్చేది బంద్ పెట్టిండు, పిల్లల చదువులకు ఫీజు రియంబర్స్మెంట్ బంద్ పెట్టిండు, ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి మా నిరుద్యోగ యువతి యువకులు చదువుకున్న పిల్లల్ని ఆగం పట్టించిండు. ఏ ఒక్కటి కూడా మంచి పని చేయలే. మరి మళ్ళీ ఓటేద్దామా? ఇంకా మోసాన్ని బుద్ధి చెప్పొద్దా ఈ రేవంత్ రెడ్డికి మనం? ఇప్పుడు నియత ఉండాలి. మా దళితులు ఉంటారు ఇక్కడ 39 కుటుంబాలు, 39 మందికి కేసీఆర్ గారు 10 లక్షలు ఇచ్చి మీ కుటుంబాలని కాపాడిండా లేదా? మరి ఆ కేసీఆర్ రుణం తీర్చుకోవాలన్నా వద్దా? వాడెవడో కాంగ్రెస్ ఎవడో వచ్చి 4 రూపాయలు ఇవ్వగానే ఆగమైదామా? మనకు అన్నం పెట్టిన కేసీఆర్ సార్ని మర్చిపోతారా మీరు? నేను నిన్న తూపురానికి పోయినా, ఆడో పెంటక్ కానీ ఓ అవ్వ కలిసింది. నాకు తెలిసిందా ముచ్చట? పెంట ముచ్చట మీకెట్లా తెలుసు? సో ఇక మళ్ళీ చెప్పుడు అవసరం లేదు. నియత్ తప్పకుంది. మరి ఇక పెంటక్క అంత నియత్ ఉన్నది, మీకు ఉండద్దా? 39 కుటుంబాలకు కేసీఆర్ గారు దళిత బంధు ఇచ్చే, గింత మంచి రోడ్ వేసే, బ్రిడ్జ్ వేసే, నల్ల నీళ్లు తెచ్చే, కళ్యాణ లక్ష్మి ఇచ్చే, కేసీఆర్ కిట్ ఇచ్చే, 10 కిలోల బియ్యం ఇచ్చే, ఇన్ని పనులు మన కేసీఆర్ చేసిండు. కాంగ్రెస్ ఏమైనా చేసింది ఒక్కటి ఉన్నదా అని నేను అడుగుతా ఉన్నా. ముఖ్యంగా మంచినీళ్ళు, ఇంటింటికి మంచినీళ్ళు అయితే అసలు పొద్దుగాలు లేస్తే మీకు నీళ్లే కదా. మరి గది చేసిన రోజు పొద్దుగాల నీళ్ళల్లో కేసీఆర్ కనబడాలి మీకు ఇంట్లో. ఎట్లా మర్తాం కేసీఆర్ను? మర్చిపోకూడదు దయచేసి. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఉత్తయ్యే మాటలు చెప్పిండ్రు. రేపు కూడా ఏం జరిగేది ఉండదు. ఇంకా కొన్ని పనులు ఉన్నాయి ఇక్కడ. మా వాళ్ళు చెప్పారు నాకు, బస్సు సౌకర్యం కానీ, ఇంకా కొన్ని రోడ్లు కానీ, ఇంకా కొన్ని పనులు ఉన్నాయని చెప్పిండ్రు. మీరు మా చెల్లెను సుమతిని గెలిపియండి, తప్పకుండా మీ మిగతా పనులు కూడా చేయించే బాధ్యత నేను తీసుకుంటా. సుమతి గారు గతంలో సర్పంచ్ గా పనిచేసి ఉత్తమ సర్పంచ్ గా అవార్డు తెచ్చుకున్నది, మంచి పేరు తెచ్చుకున్న అమ్మ. అనుభవం ఉన్నది, మంచి అనుభవం కూడా ఉన్నది సుమతి. కొత్త కూడా కాదు, సర్పంచ్ గా పనిచేసిన అనుభవం ఉన్నది కనుక రేపు ఊళ్ళో ఎవరికి ఏ కష్టం వచ్చినా, ఏ పని కావాలన్నా నా దగ్గరికి వచ్చి అధికారులతో మాట్లాడి పని చేయించగలిగి సత్తా ఉన్న అభ్యర్థి మన అభ్యర్థి సుమతమ్మ గారు. ఏం తెలియనామే కాదు, అన్ని తెలిసినామే, సర్పంచ్ గా పనిచేసిన అనుభవం ఉన్నామే. అందువల్ల మీరందరూ కూడా సుమతి గారి కారు గుర్తు కోటేసి దీవించండి. మన పనులన్నీ చేయించే బాధ్యత నేను తీసుకుంటా. మన కేసీఆర్ కు మనం అండగా నిలవాలి. రేవంత్ రెడ్డి చేసిందేమి లేదు, విషయం ఉన్నోడు విషయం జిమ్మడు. విషయం లేదు గనక, చెప్పడానికి ఏమీ లేదు గనక, చేసిందేమీ లేదు